శనివారం మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం రసాయన శాస్త్ర విభాగం ఎంఎస్ఎన్ ఫార్మాసిటికల్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక్కరోజు జాతీయ స్థాయి రసాయన శాస్త్రంలో నవీన రీతులు సవాళ్లు అనే అంశంపై జరిగిన ఒక్కరోజు జాతీయ కాన్ఫరెన్స్కు ముఖ్య అతిథులు విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. శనివారం మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం రసాయన శాస్త్రం విభాగం ఎంఎస్ఎన్ ఫార్మాటికల్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒకరోజు జాతీయ స్థాయి రసాయన శాస్త్రంలో నవీన రీతులు సవాళ్లు అనే అంశంపై జరిగిన ఒక్కరోజు జాతీయ కాన్ఫరెన్స్ ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. మానవాళి ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను నూతన ఆవిష్కరణలతో ఉనికిని జీవనాన్ని ఫలవంతం చేయడంలో సైన్స్ పాత్ర కీలకమన్నారు. అనేక పారిశ్రామిక ఆరోగ్య సవాళ్లను ఎదుర్కోవడంలో రసాయన శాస్త్రం యొక్క పాత్ర అనన్య సామాన్యమని కీర్తించారు. విశ్వవిద్యాలయాలు పరిశోధనల్లో ముందుండి మానవ మనుగడకు ప్రకృతి పరిరక్షణకు ఉపయుక్తమైన కొత్త బాటలు వేయాలన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఉస్మానియా విశ్రాంత ఆచార్యులు ఆచార్య విఠల్ డిఫెక్ట్ ఫైరోక్లోర్స్ అనే అంశంపై విద్యార్థులకు వివరించారు. అనంతరం ఐఐసిటి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాజిరెడ్డి ఆరోగ్య రంగంలో ఆర్గానిక్ కెమిస్ట్రీ యొక్క పాత్రను వివరించారు. సమాజం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను హైదరాబాద్ కేంద్రంగా ఫార్మా రంగంలో జరిగిన విశేషమైన పరిశోధనల పాత్ర వెలకట్టలేనిదని అన్నారు. కోవిడ్ సమయంలో వివిధ ఫార్మా కంపెనీలతో జరిగిన పరిశోధనలు వాటి ఫలాలను విద్యార్థులకు వివరించారు. అనంతరం తెలంగాణ విశ్వవిద్యాలయ ఫార్మాటికల్ కెమిస్ట్రీ ఆచార్యులు ఆచార్య చంద్రశేఖర్ గ్రీన్ కెమిస్ట్రీ అంశంపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రేమ్ సాగర్, రసాయన శాస్త్ర విభాగ అధిపతి డాక్టర్ రూప, ఆచార్య అన్నపూర్ణ, డాక్టర్ కళ్యాణి, డాక్టర్ జ్యోతి, డాక్టర్ ప్రశాంతి, డాక్టర్ దోమల రమేష్, రవీందర్ రెడ్డి, అమరేందర్, డాక్టర్ శంకరాచారి, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ తిరుపతయ్య, అభిలాష, అనిత, భువన, సఫియా, లలిత, అనిత తదితర అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.